గొడవ పెడుతున్నారు ఆయన అందరు సాగు మీరు కొట్టుకుంటే మీడియా మిత్రులందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు బంధించి ఈ రోజుతో 50 రోజులు అయింది. ఏం తప్పు చేయకపోయినా వ్యవస్థల్ని మేనేజ్ చేసి ప్రజల మధ్యలో చంద్రబాబు నాయుడు గారు రానికుండా ఈ ప్రభుత్వం చేస్తాం జరిగింది. రాజకీయ కక్ష సాధింపులు మనం గతంలో చూసాం. ఇప్పుడు మనం ప్రత్యేకంగా వ్యక్తిగత కక్ష సాధింపులు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. రాజకీయ ప్రత్యర్థులు ఓడిపోవాలని వాళ్ళు ఓడిపోయేదానికి కష్టపడటం సహజమే. కానీ వ్యక్తిగత కక్ష సాధింపులు పెట్టుకుని అధికార పార్టీ నాయకుడు జగన్తో పాటు ఆయనతో పాటు వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సలహాదారులు చంద్రబాబు నాయుడు గారు చనిపోవాలి, చంద్రబాబు నాయుడు గారు చంపేస్తామని చెప్తాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మొన్న వాళ్ళ ఎంపీ స్టేట్మెంట్ కూడా అనంతపూర్లో చూసాం. ఎగతాళి చేస్తారు, చంపేస్తామని చెప్తారు, జైల్లోనే చనిపోతారని కూడా చెప్తున్నారు. ఇంకో పక్కన కేసుకి ఎలాంటి సంబంధం లేని మా తల్లిని కూడా జైలుకు పంపిస్తామని వాళ్ళ పార్టీకి చెందిన మహిళా మంత్రి కూడా స్టేట్మెంట్ ఇస్తాం జరిగింది. నేను ఇప్పుడు అడుగుతున్నా, సవాల్ ఇస్తున్నా, 50 రోజులుగా మీరు పీకిందేంటి? ఒక కొత్త ఆధారమైన ప్రజల ముందల పెట్టారా? స్కిల్ డెవలప్మెంట్ లో కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ లో కానీ, ఫైబర్ గ్రిడ్ లో కానీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, మిత్రులు కానివ్వండి, కంపెనీలు కానివ్వండి, పార్టీ అకౌంట్ కూడా డబ్బులు వచ్చిందని 50 రోజులుగా ఒక్క ఆధారం ఉన్న ఈ ప్రభుత్వం బయట పెట్టిందా అని ప్రజలందరినీ ఆలోచించమంటారు. ఇంతేకాదు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ అజయ్ రెడ్డి నిన్న కాక మొన్న చాలా స్పష్టంగా అన్ని సెంటర్లు నడుస్తున్నాయి, ఎక్కడ ఒక్క సెంటర్ కూడా మూయలేదు అని చెప్తాం జరుగుతుంది. మొదటి రోజు నుంచి చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేయలేదు. మేము తిప్పి అన్ని ఆధారాలు ప్రజల్లో పెట్టాం. మా అకౌంట్లు కూడా గత 10 సంవత్సరాలుగా ప్రజల్లో పెట్టాం. ఆనాడే చెప్పా, దీనికన్నా ఒక్క రూపాయి ఉన్నా, ఒక్క గజం ఉన్నా ఈ ఆస్తులన్నీ వాళ్ళు తిరిగి రాసిస్తానని.